ఒకటి నేను ఇదేస్తా నేను అదే మొత్తం దివాకర్ మాట్లాడుతున్నావు ఏమైందంటే మొత్తం ఉన్న పందులను అమ్మక దింగిన వాళ్ళ అయ్య ఒకనాడు ఫోన్ చేసి నా బిడ్డ డెలివరీకి ఉంది నీ కాలు మొత్తం బాంచన్ నాకు 28,000 కావాలి అని అంటే 28,000 కావాలి బిడ్డ నీ కాలు మొక్తా నీకు పందులు ఇస్తా నీ దాంట్లో ఇస్తా నీ దొడ్లే అంటే 28,000 ఇచ్చిన నీ కాలు మొక్త బిడ్డ నీ ముద్ద ఇస్తా నా కోడలికి పుస్తకాలతో పాటు ఏపీయాలి నా వాళ్ళ సడ్డకులు ఏపించారు నేను ఒకటి ఏపీయాలి 25,000 కావాలి ఈ గుళ్ళ కొద్దు నువ్వు మాట్లాడాలి నువ్వు గుళ్ళగోడు నేను మొత్తం ముద్ద మొత్తం ముచ్చట చెప్పారా కింద నువ్వు మొత్తం ముచ్చట చెప్పారా నేను చెప్పారు నువ్వు పుస్తే మాటలకు నీ బిడ్డ డెలివరీకి అడగలేదని గుడెక్కి బొట్టు పెట్టుకో బ్యాంక్ అన్నీ నువ్వు అడగలేదు బట్టల మీద మీ అయ్య ఒకవేళ నాకు ఫోన్ మాట్లాడలేదు ఆ 28,000కి మాట్లాడుకొని నన్ను మాట్లాడుకుంటే మా దగ్గర 4 పిల్లలు ఉన్నాయి వాళ్ళు అమ్ముకుంటాడు అమ్ముకునేసరికి నాకు ఎట్లయినా కొన్ని పైసలే అంటున్నాను అట్లా ఇచ్చిన చెప్పండి బాబు నేను ఇంకేం చెప్పుడు ఏంది మళ్ళీ 10 సార్లు చెప్పుడు ఏంది ఇప్పుడు చెప్తాం పెద్ద మనుషులు చెప్తాం 25,000 28,000 ఒకసారి ఇచ్చిన బా తీసుకురు తర్వాత ఉన్న పందులు అమ్మిరు బా ఉన్నాయి మొత్తం అమ్మిరు ఏంది మళ్ళీ అంటే ఏం చెప్పారు పెళ్ళ మూడు గల్లవన్నీ గిల్లవన్నీ పందులు చెప్పినా పిచ్చి పువ్వు ఆవుల పువ్వు వేసాం తెంగి మళ్ళీ అన్ని ఆవుల పువ్వు మాటలు అరే ఇప్పటి సంగతి చెప్పురా భయ్ నువ్వు బంద్ చేయి చెప్పుడు బంద్ చేయి మొత్తం తీసుకురు చెప్పారు 5 లక్షలు అప్పైంది 5 లక్షలు 5 లక్షలు ఎత్తుకోకమని చెప్పిన పోరని నేను జీతం పెట్టుకుంటేనన్నా నా పైసలు నేను వసూలు చేసుకుంటా రూపాయి మీరు కట్టకూడని చెప్పిన మాటల గుద్దరా మొడ్డ మీ మాటలు గట్లే ఉన్నాయి చెప్పనే చెప్తా అదే మాట్లాడతావు మధ్యలో చెప్పిన ఏంటంటే వాళ్ళ బావ కూడా వచ్చిండు వాళ్ళ బావ ఉన్ననాడు ఏం మాట్లాడారు వాడిని తీసుకొని జీతం పెట్టుకొని నీ అప్పు తీర్చుకున్నారు సరే అన్న మళ్ళీ కాళ్ళ ఇలా మొక్కి దసరా నాడికి మాట్లాడి నా అప్పు నాకు మొత్తం 3 రూపాయలు ఇస్తాను వడదెంగాలి మీరు అంటే మీరు అప్పు ఎత్తుకుంటేనే వడదెంగాలంటే మేము ఎత్తుకుంటాం మంచి కట్టిస్తామని చెప్పారు 3 రూపాయలు ఇస్తా అంటే పిలిచి నీకు పందులు ఇస్తాను నేను జాపుతాను నీకు మొత్తం అప్పు కట్టిస్తాను 2 మూలు మాట్లాడినాక సరే పోంది ఏడికే కడతారని చెప్పి నేను ఒప్పుకున్నాక ఏం చేసారు ఒక్క పంది తీరే మొత్తం పందులన్నీ తెచ్చేస్తాం నీకు మొత్తం ఇస్తాం నీకు పైసలన్నీ కట్టిస్తాం ₹1 ఇవ్వాలి అది అయిపోయినాక ఫోన్ చేసి నాకు ₹1,00,000 2 లక్షలు కావాలి నీ కాలు మొక్తా ఏమైనా నాకు ఇచ్చేయమంటే నాకు ఈ బిడ్డ నేను సంవత్సరం నీకు కడతా మాట పోకుండా కడతా అంటే ముసలికి 2 లక్షలు ఇచ్చిన ₹1,00,000 ఇచ్చిన ముసలికి 3 రూపాయలు ఇచ్చాడు సరే అని తీసుకున్నాడు తర్వాత పూరడు మాలేసినప్పుడు ఏమైంది 2-3 బండ్ల దగ్గర కుదబెట్టి ఏమన్నాడు ఈ పైసలు మొత్తం నువ్వే కట్టుకో ఈ పండ్ల పైసలు నీకు వస్తాయని చెప్పింది 2 బండ్లు కుదబెట్టి తెల్లారి ఒకటి కుదబెట్టి వాడు అమ్ముకున్నాడు ఇంకో బండి 4 రోజులు చూసి టైం అయిపోయి అది అమ్ముకున్నాడు బండ్లు లేవు ఒకటి వస్తువు పెట్టిండు అది పైసలు లేవు అది ఎన్నో విక్కింది అది దాని పైసలు లేవు అదొకట ఇప్పుడు మాదిగోళ్ళ పోరు ఉన్నది ఆ పోరు నా దగ్గర బంగారం పెట్టింది అది ఎంత తులమే కానీ అర్ధ తులమే కానీ గింతే దాని రూపాయి వాల్యూ కానీ అది పెట్టినాక వీళ్ళు తీసుకొని వీళ్ళ అయ్యా అవ్వ వీళ్ళ బాబు తీసుకొని ఇక్కడ కుదబెట్టచ్చురట నా దగ్గరికి గీడకి ఒడ్డామ దగ్గర కుదబెట్టి వచ్చినట అప్పుడు ఆ పోరు ఫోన్ చేసి
అన్న నీ కాలు ముక్తా నాది నాకు నా బంగారం నాకు పడే నీ 2,50,000 నీకు ఇచ్చేస్తా నీ పుణ్యం ఉంటుంది అని 2 నెలలు బతిలాడినాను. ఏమైందిరా బంగారం ఏమైందంటే ఈడవేయింది బంగారం ఆడవేయింది ఆడబెట్టొచ్చిన అయ్యవ్వ అదే మాట వాడదే మాట. తర్వాత ఆమె పైసలు నా దగ్గర లేవన్నాడు తీసుకొని వచ్చారు బంగారం. ఆమె దగ్గర తీసుకపోతే నేను ఇయ్య రూపాయి నా దగ్గర లేవు ఇప్పుడు నేను తెమ్మన్నాను తేలే ఏడికే తెచ్చితో నీకు పైసలు ఆమె అదైపోయిందా. అదైపోయినాక వాడు బంగారం తెచ్చినాక నేను చెప్పిన సిద్దిపేటలో మావాడకు ఉన్నాడు బంగారం ఇచ్చేపోరా అన్న. నీకెందుకు నా మీద నమ్మకం లేదా నేను బంగారం మీనే పెట్టుకుంటాను మాట్లాడిన. సరే అని అట్లా ఇచ్చిన బంగారం పెడితే ఇప్పుడు బంగారం ఎన్నకు తోటొచ్చును. ఇప్పుడు 2 నెలల దగ్గర నెల 15 రోజులు అవుతుంది కోరి నీ పైసలు నీకు ఇస్తా బంగారం తీసుకుని రా. బంగారం ఏడబెట్టినవరా అంటే ఒకనాడేమో అవసరం దగ్గర చేపిస్తున్నా అంటాడు అయ్యా అవ్వా వీడు. ఒకనాడేమో పేపర్ రాసిచ్చారు వీడు ఏం చేసిన అంటే నేను వానికి పైసలకు ఇబ్బంది పెడుతున్నా అని గోళీలు మింగినాడు నా మీద. ఆనాడు వాళ్ళ బాబాయ్ ఏం మాట్లాడతాను నువ్వు మొత్తం అంటి పెడతావు అన్నట్టు మాట్లాడతాడు వాళ్ళ బాబాయ్. అంటే వాడు బతికింది కాబట్టి నన్ను ఏం అనలే. వాడు చచ్చుంటే అన్నాడు నా ఇల్లాంటి పెట్టిపోతారు. ఇప్పుడు పైసలు ఇచ్చింది పోయింది నా ఇల్లాంటి పెడతారు. నువ్వే చేసిన వాడు మొత్తం నువ్వు ఏదో అని మాట్లాడు. నేను ఏమని ఒక్క మాట అని సరే నీకు గుద్దలు తమ్ముంటే నన్ను పిలిపి 10 మందిలో పిలిపి నా తప్పు ఉందంటే వాడిని నేను దాత్తా నాకున్న 6 ఎకరాల్లో ఇక్కడ రాసిస్తా వాడిని మంచిగా దాత్తా వాడిని నా వల్ల వేసుకున్నా అంటే నువ్వు నాకు రుజువు చేయి అంటే వాళ్ళ బాబాయ్ గారు గుద్దం మూసుకున్నాడు ఏం మాట్లాడలేదు. అదంతా అయిపోయిందా మొన్న పండుగ బొడ్రే పండుగ ఆయన పోరి మొత్తం ఫోన్ల మీద ఫోన్లు నీకు ఇచ్చేస్తా నాయనకి ఇచ్చాను. ఫోన్ చేస్తే అజయ్ నేను గీడ పెట్టినా ఈయన పోతే ఏమంటా నీ కాలుముక్తో బిడ్డ నీ బాంచ నీ సుల్లి ఎక్కుతా నువ్వు ఏమనకు నేను 2 రోజుల్లో నీకు అప్ప చెప్తాను. వాళ్ళ బాగా వచ్చింది అన్నాడు బండి. అయితే ఒప్పందం ఏంటంటే బంగారం ఇవ్వకపోతే బండి ఫోన్ తీసుకోవాలి. నేను బండి తీసుకోవద్దంటే వాళ్ళ బాగా ఏమంటాడు నీకు 2 రోజులు ఇవ్వకపోతే బ్యాంక్ దేనికంటే దానికి ఇప్పటికి వాళ్ళ బాగా ఫోన్ చేస్తే లావటాడు. ఏ ఊరో మనకు తెలియదు. ఈ వెళ్ళేవాడు మాట్లాడు నీకు 2 రోజులు ఇవ్వకపోతే దేనికంటే దానికన్నాడు. ఇప్పటికి ఫోన్ చేస్తే మాట్లాడు లావటాడు మొత్తానికి. అంటే ఆడుగుట్లు వేసాలి ఇవన్నీ ఎట్లుంటాయంటే మనిషి ముంగట మేము రుబాబ్ మనిషికి ఇది 100 సార్లు పేపర్ రాపించుకోవడానికి వెళ్తే ఈయన నీ కాలు ముక్తం బిడ్డ నీ గట్టితో పేపర్ రాస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చిపెట్టు నాకు వాళ్ళు 10 పైసలు నాకు ₹1 వద్దు. అవి ఎప్పుడు కావాలి వాళ్ళు కడతా అన్నప్పుడే నాకు కావాలి. అప్పటిదాకా నాకు ₹1 వద్దు వాళ్ళకి. ఒకట ఏంటంటే 2,50,000 మాది ఆమెకి ఇచ్చేది వసూలు చేసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఒకటి 55,000 బండ్ల పైసలు. 2 వాళ్ళ అయ్యకి ఇచ్చిన 1,36,000 చిల్లర అయితే ₹3 మితికాడికి. 3 ఎంత లెక్క 2,50,000 50,000 1,30,000 4,30,000 మొన్న 80,000 నాకు కావాలి 5,20,000 నాకు. అవి 10 కాకుండా ఇవే నాకు కావాలి. వాడు ఆమె దగ్గరికి వసూలు చేసుకొస్తారా ఆమెని ఏమన్నా చేసుకుంటా నాకు సంబంధం లేదు. ఏంటంటే మొన్న ఏమైందంటే కారు నాకు ఏమైందంటే హైదరాబాద్ నేను ఒక పోరానికి గుద్దిన. పోరానికి గుద్దితే ఆడ నాకు 4 లక్షలు ఖర్చు అయింది. ఒక దగ్గర 3 లక్షలు ఆగన్న ₹15 మితికి తెచ్చిన కట్టిన. మొన్న ఇంటి మీదకి వచ్చారు ఏం చేసారు ఇంటి మీదకి వచ్చారు పైసలు ఆడపోతే అసలు ఆడపోతే ఇంటి మీదకి వచ్చారు కారు కుదబెట్టి తెచ్చిన. ఇప్పుడు నాకు 2,50,000 ఈ బండి 50,000 వాళ్ళు అయ్యే తీసుకొని 1,30,000 10 పైసలు ఈడేం చేసిండు నాకు కావాలి. ఈడేం చేసిండు పెట్టేది అమ్మాయి ఎంగేసుకుని పెడితే మంచుకుంటుండే డాడీ కారు ఆడ వరకు వేసుకుని ఆర్సీ తీసుకెళ్ళి కుదబెట్టిండు. ఇప్పుడు చిన్న ఏమంటాడు జగదీష్ తెల్లారైతే మీరు డాడీ తెలిసి ఏమంటుందంటే నువ్వేమన్నా వేసుకో నాకు 2 నెలల్లో కారు బయటకు ఆర్సీ బయటకు రావాలి కారు బయటకు రావాలి. ఇంట్లో నాకు సుక్కలు కనిపిస్తుంది. సుక్కలు అంటే మామూలు సుక్కలు కాదు. బావా ఇప్పుడు మా బావను సీనా దోస్తులు బావ ఏమని చెప్పిండు ఇట్లా మీ వాడు ఇట్లా పైసలు ఇచ్చిండు మా వాడు మీ వాడు కారు కొద్ది పెట్టిండు కారు నా దగ్గరికి వేసుకొని నేను పెట్టుకోవాలని చెప్పి బావ మొత్తం పూసుకొచ్చినట్టు చెప్పిండు. సీనా గుర్స పెట్టుకొని మీ త్రూగా నేను ఇల్వాళ్ళు కాకుండా పైసలు తెచ్చుకుంటే ఓకే నేనుగా ఎంటర్ అయితే మాత్రం వేరే లెక్క ఉంటుంది. ముందే చెప్తున్నా మీరు ఏమన్నా గుర్తు తెగించుకుని అది తెలియదు. ఇవి 10 పైసలు కాదు వీనికి ఇచ్చిన 10 పైసలు కాదు. మీరు ఏమన్నా చేసుకోండి మీద పైసలు 2 నెలల కింద వీళ్ళ అయ్యా వీళ్ళ అవ్వ వీడి కలిసి పేపర్ రాశారు నీకు 20 రోజుల బండ్ల పైసలు 50,000 బంగారం తెచ్చి చేతిలో పెట్టకపోతే దేనికంటే దానికని మాట్లాడారు. దానికి ఒప్పుకున్నా పేపర్ రాపించుకున్నా అన్ని చేసిన. ఇప్పటికి 3 నెలలు అయింది. ఫోన్ చేస్తే రేపు మాపు ఇప్పుడు ఆడేమో నా కొడుకు పని చేసుకున్నాడు వాడిని ఇబ్బంది పెట్టకంటే నా ఇంటికి వచ్చిన అమ్మని దిగుతుంట మరి నాకు బాధ ఉండదా? అంటే నీకు ఇప్పుడు నీకు ఇచ్చిన పుణ్యాన్ని కూకుంటున్నావు కాబట్టి నీకు అట్లా ₹15 ₹20 నాకు ఎట్లా అయిపోయిందా? అయిపోయింది ప్రభావం విషయం ఏంటిది ఎట్లా మరి పరిస్థితి అట్లా జరుగుతుంది ఆడదాను కూడా మీరు ఆగురియా మీరు పని చేయరు. ఇప్పుడు వాళ్ళ అయ్య కొడుకులు తను కూడా అవుతుంది పరిస్థితి మా గట్ల చేసిరు కానీ మా గట్ల చేసుకొచ్చి వీళ్ళు అంతా కలిసి ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర పోలే
నేను డబ్బులో పోలే నాకు అవసరం నేను నడుకుని దానికి లెక్కనే ఆయన ప్రేమతో నడుకుని ఆయనతో నీకు ఇచ్చేస్తా నాకు అభ్యంతరం లేదు ఇక పది ఇంకా 2 నెలలకు 4 నెలలకు ఆయన అప్పు తీసుకుని నేను ఇచ్చేస్తా నేను అది గ్యారంటీగానే ఉన్నది కాగితం నేను రాసిచ్చిన చెప్పి నువ్వు ఇప్పుడు ఏమో మీరు అప్పులు తీసుకొచ్చుకొని ఎప్పులు చేసుకుంటే వాళ్ళు నన్ను చంపిస్తారా మరి చెప్పు బంగారం నువ్వు నీ మని నేను చెప్పలే నువ్వు బండ్లు ఈ మని నీకు చెప్పలే నేను నీకు చెప్పలే వాడికి చెప్పలే మీరు ఏం చేసుకుంటూ ఏం వాడి బండి గుంజుకోతే వాడి బండి మనం ఇంటికెట్లు వచ్చావు నువ్వు నా ఇంటికి ఇప్పుడు మన ఊరోళ్ళు కాదు నేను బండి మొక్క మీద కూర్చున్నాను ఎందుకు కూర్చుకున్నావంటే బండి కూర్చుని నేను వచ్చి నీ దగ్గరికి పంచాయి ఆవేశం ఎందుకు కానీ ఊరోను నీ కొడుకే వాడు వానయ్యవే నువ్వు 2 రకాల వానికి నీకు సాటు వాడికి ఇచ్చింది అనుకో అన్ని రకాలు ఇచ్చినాయి బిచ్చినాయి అన్ని తెలిసినాయి నీకు కూడా తెలిసినాయి వానికి ఇచ్చినాయి మళ్ళీ వానికి ఇచ్చినాక తెలిసినాక కూడా నువ్వు కూడా ఆయన దగ్గర అప్పు తీసుకున్నావు నీకు తెలిసినాక కూడా మన పిల్లలంతా అప్పు తెచ్చుకున్నావు అన్ని రకాలే చేసుకున్నారు అయ్యే ఒకటి మంచిగా వాడిని ఎట్లా అంటే మన చక్కెర గోళ్ళు లెక్క వాడుకున్నారు వాడుకొని ఏం చేసి లాస్ట్ అయితే గుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు వాడిని చదవమంటారా పిల్లల్ని చదవమంటారా ఎట్లా మీ పరిస్థితి ఏంటిది ఏదన్నా ఉంటే అమ్ముకోవాలి ఎవరిని అప్పు వానికి ఇచ్చేయాలి నీ అంత నువ్వు ఉండాలి నా అంత అయ్యా నాకు దీంతో మీకు తెలియదు ఇగో నా దగ్గర ఇవి ఉన్నాయి ఈ పైసలు ఉన్నాయి ఇవి తీసుకో ఈ దండం పెట్ట కాల్మొక్తా అని గట్ల తొవ్వలకు రావాలి కానీ నువ్వు నడుస్తా ఉంటే సంవత్సరాలు నడిచిపోవట్టే ముచ్చట్లు సంవత్సరాలు నడిచిపోయినా కొద్ది ఎట్లా పానాల మీదకి వస్తాయి ఇప్పుడు వాడు పెద్దల మీనుడే ఈయన పెద్దల మీనుడే ఎట్లా పరిస్థితి ఎట్లా మధ్యలో నువ్వు మధ్యలోకి ఇన్వాల్వ్ అయినావు నువ్వు 1 లక్ష 2 లక్షలు 1,30,000 50,000 నువ్వు తెచ్చుకొని వాడుకున్నావు ఇట్లా మంచిగా వాడుకున్నారు 2 రోజులు ఇప్పుడు వాడుకున్నాడు పైసలు నేను ఇవ్వాలి నేను కట్టేస్తాను నేను 1 లక్ష రూపాయలు నాకు ఇచ్చిండు నాకు ఒక ఆపద ఉండి ఇచ్చిండు నేను కట్టేస్తా ఆయన పైసలు ఆయన 1 లక్ష రూపాయలు నాకు ఇచ్చినప్పుడు ఆయన పైసలు నేను కట్టేస్తా ఇది 2-3 నెలలు ఆయన పైసలు కానీ అప్పు చెప్తాను నేను బాధలో పడి ఆ ఒడ్డు బిడ్డ అమ్మే ఆయనకి ఇచ్చేస్తాను నేను ఉంచుకొని ఆయన పైసలు నువ్వు వీళ్ళ బండ్ల పైసలు వీళ్ళ బంగారం పైసలు ఆయన అడుగుతుంది ఇప్పుడు నువ్వు బంగారం పైసలు అడగద్దా ఇప్పుడు బంగారం పైసలు బండ్ల పైసలు అడుగుతున్నాడు ఇప్పుడు ఆయనకి ఏమంటున్నా నాకు సంబంధం లేదంటున్నా నా ఇంటికి వచ్చి బండి ఫోన్ ఎట్లా ఇమ్మన్నాడు ఆయన అన్ని అంటారు వాడు కొడుకు కాదా అని ముచ్చట కాదు కొడుకండి మరి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు వాడు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడతారు కానీ సమస్య ఎట్లా ఎన్నాడు ఏం కదా అవురా నువ్వు చెప్పు బండికి అసలు పైసలు 12,000 తీసుకున్నా 12,000 తీసుకుంటే అది నెలకు 3,000 ఇస్తా అన్నాడు అటు ఎంత 25,000 ఏమైంది ఒకటి ఇంకో బండి ఉండే దానికి నెల టైం పెట్టి 5,000 ఇప్పించిన 7,000 అయ్యండి 2,000 మిత్తి ఇవ్వాలి 5,000 ఇచ్చేసిన నీకు ఏమని చెప్పిన బండి అమ్ముకున్నాడు పైసలు ఇవ్వాలి అన్నాడు 5,000 ఇచ్చేసిన నేను ల్యాప్టాప్ పెట్టించిన దానికి 15,000 అసలు తీసుకుంటే మిత్తి ఒక 6,000 7,000 మిత్తి గదే 3 రూపాయలు లెక్క 3,000 కాడికి మిత్తి 20 కాడికి 25 కాడికి అట్లా ల్యాప్టాప్ పైసలు కట్టేసేసిన ఒక బండి పైసలు ఉంటాయి ఇప్పుడు అస్సలు కట్టినా అసలు 30 రూపాయల కాడికి 20 రూపాయలు ఎవరు తీసుకోమన్నాడు నేను తీసుకోమని బట్లాడినా నిన్ను ఎవరు తీసుకోమన్నాడు ఒక్క నిమిషం నిన్ను ఎవరు తీసుకోమన్నాడు ఒక్క నిమిషం వాడు ఏడ కడతాడు వాడు అస్సలు కడతాడంట మిత్తోడు కడతాడు నేను ఏడికే తెచ్చుకట్టినా పైసలా నిన్ను ఎవరు తీసుకోమన్నాడు 30 రూపాయలు మిత్తి నేను ఎవరు తీసుకోమన్నాడు నేను బట్లాడినా నేను నీ కాలు మొక్కినా నీ ఇంటికి వచ్చి కూర్చున్నా ఎందుకు తీసుకున్నావు 30 రూపాయలు బిచ్చికాడికి ఎవరు తీసుకోమన్నా నేను 12,000 అరే నిన్ను ఎవరు తీసుకోమన్నారా అరే నిన్ను ఎవరు తీసుకోమన్నారా పైసలు నిన్ను ఎవరు తీసుకోమన్నాడు నేను తీసుకోమని చెప్పిన ఇప్పుడు బాగా తీసుకున్న పైసలు నేను మిత్తి కట్టాను నా ఇంట్లోకించి వాడు ఏమన్నా రోజు ఫోన్ చేస్తే వారం రోజులు చేసిన బండి ఎదురా బండి నేను పోలీస్ స్టేషన్ లో కొంటూ తిరుగుతున్నాను మాట్లాడతాడు హైదరాబాద్ ఉంటాడు ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్ ఉంది బండి అమ్ముకున్నాడని మాట్లాడుతున్నా పోలీస్ స్టేషన్ లో